ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా బయలుదేరితే మా ఊరి అధిష్టానం అమ్మవారి పేరు నూకాలమ్మ. నేను ఆ అమ్మవారికి మనసులోకి నమస్కారం చేస్తాను. అమ్మా, ఈ ఊళ్ళో నేను ఉన్నాను, నూకలు తింటున్నాను. నూకలంటే అన్నం తిని బ్రతుకుతున్నాను, ఎక్కడికైనా వెడుతున్నాను, 4 మంచి మాటలు చెప్తున్నాను, తిరిగి వస్తున్నాను అంటే నీ అనుగ్రహం. ఎక్కడికి వెళ్ళినా నువ్వేనమ్మా నాకు అన్నం పెట్టిస్తున్నది. నీ సిద్దిపేట వెడితే నాకు ఎవరు తెలిసిన వెళ్ళానమ్మా, అయినా నాకు పలహారం దొరుకుతోంది, భోజనం దొరుకుతోంది, ఆకలి లేకుండా ప్రశాంతంగా హాయిగా గడిపి సంతోషంగా వెళ్ళిపోతున్నానంటే అమ్మ నువ్వే అక్కడికి వచ్చి నాకు అన్నం పెట్టిందనివి. అటువంటి అమ్మ నాకు ఈ మీద భూమి మీద నూకలు మిగల్చు, నన్ను బ్రతికించు అని అడగడానికి శారదా నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందే అమావాస్య మహాళయ అమావాస్య. అది మహాళయం. పితృపక్ష తిథికి